వీధి పందుల బెడద నుంచి పంటని కాపాడి ఆదుకోవాలని మున్సిపాలిటీ 6వ వార్డు గిరినగర్లో 44, 45 సర్వే నెంబర్కు చెందిన రైతులు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. వీధి పందుల బెడద నుంచి పంటను కాపాడి ఆదుకోవాలని మున్సిపాలిటీ 6వ వార్డు గిరినగర్లో 44, 45 సర్వే నెంబర్కు చెందిన రైతులు సోమవారం జిల్లా కేంద్రంలోనే కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోనే 6వ వార్డు గిరినగర్లో ప్రాంతంలో వరి పంట సాగు చేశామని, తీర కోతకొచ్చే సమయంలో ప్రతిరోజు 20 నుంచి 30కి పైగా వీధి పందులు గుంపులుగా వస్తూ పంటను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో నివాస గృహాలు అధికంగా ఉండడంతో పందులు నిత్యం శైవర విహారం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ఎదుటిదాడికి పాల్పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అధికారులు స్పందించి పందుల బెడద నుండి వరి పంటను రక్షించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు నరసింహ, రమణ, డానియల్ రైతులు పాల్గొన్నారు. ఇంకో రైతు వస్తుంది. నమస్కారం అండి. నా పేరు రమణ. సూర్యాపేట ఈనాడు ఆఫీస్ వెనకాల గిరినగర్ 6వ వార్డు. మేము పందుల బెడద గురించి మేము చెప్పాలనుకుంటున్నాము. ఇక్కడ ఈ వ్యవసాయ భూమి 2 ఎకరాలన్నర మేము చేతితోటి వెదజల్లుడు పద్ధతిలో పొద్దుగాల తొందరగా కావాలని మేము 2 ఎకరాలన్నర వేసాము. కానీ ఈ భూమి మాత్రం ఈ పందుల వల్ల మా చేతికి రాకుండా అయింది. మొత్తం పందుల తొక్కుడు వల్ల ఈ ఖరాబ్ అవుతుంది. ఇదే విధంగా పోయిన సంవత్సరం కూడా అయింది. కానీ అప్పుడున్న కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకొని పందులను పట్టించిండ్రు. కానీ ఈ సంవత్సరానికి మాత్రం ఎవరు ఏ జవానికి ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కావట్లేదు. ఈ పందులు 1 కాదు 2 కాదు 20-30 పందులు వచ్చి పొలం మొత్తం ఆగం చేసినాయి. 2 ఎకరాల పొలం మొత్తం కోపిద్దామన్నా కూడా ఏం లేకుండా అయిపోయింది. మా ఒక్కళ్ళే కాదు, ఈ చుట్టుపక్కల ఇంకా 20-30 ఎకరాల పొలం ఉంది. మాది తొందరగా రాబట్టి మా ఒక్కరిది ఖరాబ్ అయింది. ఇక ముందు పోతే ఈ పందుల వల్ల ఈ 30 ఎకరాలు కూడా ఖరాబ్ అవుతుంది. దయచేసి మీరు కొంచెం రెస్పాన్స్ తీసుకొని కలెక్టర్ గారికి నమస్కరించి చెప్తున్నాం. కొంచెం ఈ పందులను పట్టించి ఈ రైతులకు కొంచెం విముక్తి చేయాలని కోరుకుంటున్నామండి. నమస్కారము. మేము చదువుకున్నాము, డిగ్రీ చేసి వ్యవసాయాన్ని ఎంచుకున్నాము. మా డిగ్రీ పోయింది, వ్యవసాయం పోయినట్టే ఉంది మా పరిస్థితి. కొంచెం ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకుండా వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఇప్పుడు నేను నా సొంత పొలం చేయబట్టి నేను ఇలా బతుకుతున్నాను. అదే ఒకవేళ రైతు ఆయన కౌలుకి ఇస్తే మాత్రం ఊరేసుకొని వచ్చేదే తప్ప ఏం లేదు. ఇది నా పేరు లింగయ్య అండి. నమస్కారం అండి. నా పేరు లింగయ్య. అది సూర్యాపేట ఈనాడు ఆఫీసు 6వ వార్డు. పొలము మొత్తం పందుల బెడద ఎక్కువైంది. మొత్తం ఖరాబ్ చేస్తున్నాయండి మాకు. మీరు పందులు ఇదివరకు కమిషనర్ వాళ్ళు చెప్తే పట్టించుకోరని ఈసారి ఎవరు పట్టించుకోవట్లేరండి. మీరే చూసి మాకు న్యాయం చేయాలండి. పందుల బెడద ఎక్కువైపోయింది. ఇప్పుడు 2 ఎకరాల పొలం మొత్తం ఏం లేకుండా అయిపోయింది. వాటిని పట్టించే సహాయం చేయగలరని కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు మాకు దీని మీద న్యాయం చేయండి. పందుల పట్టించే కమిషనర్ గారికి చెప్పి మాకు పట్టించే ప్లాన్ చేయండి. ఒకసారి మమ్మల్ని కాపాడండి. పందుల బెడద ఎక్కువైపోయింది. మేము ఒక్కలమే కాదండి, పక్కన 20 ఎకరాలు దాకా ఉన్నది పొలము. ఇప్పుడు అవి కాలేదు కాబట్టి మొత్తం ఇప్పుడు అయిన దానికి ఎక్కువ తినేస్తున్నాయి, మొత్తం ఖరాబ్ చేసినాయండి. ఎట్లాగా పట్టించుకొని మమ్మల్ని సహాయం చేయగలరని కోరుకుంటున్నాం.